భగవంతుని దయ వల్ల నాగమల్లేశ్వరరావు కోలుకుంటూ ఉన్నాడు. దీని మీద ధూళిపాళ నరేంద్ర ఒక్క స్టాండ్ లేదు. ఒకరోజేమే పత్రికా విలేకరుల సమావేశంలో తన మీద దాడి జరిగిందని, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు జరగతే తిరగబడ్డారని ఒకసారి చెప్పాడు. మరొకసారి పార్టీకి సంబంధం లేదు 2 వ్యక్తుల మధ్య అన్నాడు. ధూళిపాళ నరేంద్రనాథ్ చౌదరి ఆ వీడియోలో మరి బండ్లమూడి బాబురావుని ప్రత్యక్షంగా దాడి చేయమని ఆదేశించినట్టుగా ఆ వీడియోలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వీటిని వేటికి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక విషయాన్ని మిమ్మల్ని సూటిగా అడగాలనుకుంటున్నాను. ఈ దాడి జరిగిన మరు రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిస్పందించి స్థానిక శాసనసభ్యుడి ప్రమేయం మేరకు ఈ హత్య జరిగిందని వారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా కొన్నూరు దాటి మీ రాష్ట్ర కార్యవర్గం కానీ, మంత్రులు కానీ, హోంమంత్రి కానీ, వేరే శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకుంటే డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఇప్పటి వరకు కూడా ఈ హత్య ధూళిపాళ నరేంద్ర ప్రమేయంతో జరగలేదని ఖండించకపోవడం దానికి తార్కాణం. ఖచ్చితంగా నువ్వు కుట్ర చేశావు. పార్టీకి సంబంధం లేదని పార్టీ నిన్ను ఎలిమినేట్ చేసింది, కానీ విషయాన్ని మాత్రం ఎలిమినేట్ చేయలేదు. ధూళిపాళ నరేంద్ర పార్టీ మద్దతు లేని అనాథ. ఈ విషయాన్ని పార్టీ కూడా నమ్ముతూ ఉంది. పార్టీ ఇది సీరియస్గా తీసుకుని అతని మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఇటీవల నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈ కేసు నమోదు చేయడం, ధూళిపాళ నరేంద్ర మీద, బాబురావు మీద జరిగినటువంటి ఇది కుట్రదారులుగా వారు నమోదు చేసినట్టుగా మనం ఇటీవల పేపర్లో చదివాం. రాబోయే రోజుల్లో పెక్కు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అదృష్టం బాగుండి నాగమల్లేశ్వరరావు తిరిగి బట్టగట్టి ఆ గ్రామంలో రాజకీయం చేసే దిశగా ఎదగటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నైతిక మద్దతు, పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మందులు సరైనటువంటి వైద్యం జరగటం వల్ల వారు కోలుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం. అంతేకోకుండా అనైతికంగా ధూళిపాళ నరేంద్ర మరొక ఆరోపణ చేశాడు. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వారిని పొందూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టకుండా గుంటూరు రమేష్ హాస్పిటల్లో పెట్టి వారిని చంపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను అనేది ఏంటంటే ఇతను పొంతనలేని విషయాలు ఎప్పటికప్పుడు జరగటమే అతని మానసిక పరిస్థితికి తార్కాణం అని నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు ఈ నియోజకవర్గంలో పెక్కు కార్యక్రమాలు అంటే పెక్కు దౌర్జన్యకాండలు, కుట్రపూరితమైనటువంటి వడ్డీ ముక్కలకు చెందినటువంటి ఒక కాపు సోదరుడు సంగం డైరీకి చెందినటువంటి ఒక పెరుగు ప్యాకెట్ కొంటే దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉందని సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేస్తే చింతలపూడికి చెందినటువంటి ఎస్సీ చేత సంగం డైరీని బూతులు తిట్టాడని, ధూళిపాళ నరేంద్రని తిట్టాడని, ఇవి ఎందుకు అని క్వశ్చన్ చేస్తే అతని కులం పేరు ఎత్తి తిట్టాడని ఒక కేసు ఫైల్ చేసి నరసరావుపేట జైల్లో పెట్టించాం. నేను ఒక్కటే అడగాలనుకుంటున్నాను, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మీరు ఇక్కడికి వచ్చి ధూళిపాళ నరేంద్ర గారిని గెలిపించమని, ఓటు వేయమని మీరు మనవి చేశారు, విజ్ఞప్తి చేశారు. మరి మీ సామాజిక వర్గానికి, నా సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని ఎస్సీల కోసం, పరిరక్షణ కోసం రాజ్యాంగం ఇచ్చిన ఒక చట్టాన్ని తప్పుగా వాడి కాపులు హింసిస్తే మీరు ఎందుకు నోరు మెదపడం లేదని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ఇలాంటి పెక్కు కేసులు, అంతే రాబోయే రోజుల్లో అనేక అక్రమాలు, గత శాసనసభ్యుడు 2100 కోట్ల రూపాయలు మైనింగ్ మాఫియా చేశారని చెప్తున్నటువంటి ధూళిపాళ నరేంద్ర నేడు చెలపాడు గ్రామంలో మీరు కూడా బినామీ పేర్లతో మైనింగ్ ప్రారంభించారు. మీరు ఎంత లోతు తవ్వుతారో, ఎన్ని వేల కోట్ల అవినీతి చేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూటకు గమనిస్తూ ఉంది. సమయం వచ్చినప్పుడు ఆధారాలతో సహా ప్రెస్ ముందుకు రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మీకు మనం చేస్తున్నా. రాబోయే రోజుల్లో మరి నా మీద పెట్టినటువంటి కేసు ఇంతకుముందే నేను చెప్పాను. ఒక దళిత సోదరుడి కోసం, అది ఆసామి కుటుంబానికి చెంది 30-40 ఎకరాలు వ్యవసాయ కుటుంబంలోగా ఉండి అందరూ ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అంబేద్కర్
రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిరక్షణతోటి వారు ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ వారు దాడి చేస్తే దాన్ని నేను ఎదుర్కొనే రీతిలో ఈ కేసు పెట్టారని, ఇలాంటి 100 కేసులు పెట్టినా కూడా దళితులను కాపాడుకోవడానికి నా ఎడమ కాలి చిటికెన వేలు గోటితో సమానంగానే మీకు మొన్న చెప్పిన విషయాన్ని మళ్ళీ మీకు చెప్పాలనుకుంటున్నా. పొన్నూరులో జరుగుతున్నటువంటి దళితులపై జరుగుతున్నటువంటి అక్రమాలను ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నేను బాహాటంగా ఎలుగెత్తి చాటడానికి వెనుకడుగేసే ప్రశ్నే లేదని, నేడు మరి ఈ పొన్నూరు పోలీస్ స్టేషన్లో 2-3 గంటల పాటు జరిగిన విచారణ మరి అనైతికంగా ఉందని, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు, మీరు మీ పార్టీ వారు రికార్డ్ చేసి వదిలినటువంటి వీడియోలు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా సాక్షిగా మీరు రికార్డ్ చేసినటువంటి వీడియోలు నేను మార్ఫింగ్ చేశానని చెప్పడం బోడుగుండుకి మోచేతికి ముడివేయడం తప్ప దీనిలో ఏమీ లేదని, ఈ అధికారాలు శాశ్వతం కాదని ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటయ్యా అంటే, ఒక రాజుగారి కుక్క చనిపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి రాజుగారికి కనపడి వెళ్ళారంట. కానీ రాజుగారు పరమపదించిన తర్వాత ఏ ఒక్కరూ రాలేదట. అలాగే ఈ పోలీసు వారు కూడా అధికారం ఉన్నంత కాలం మీ చుట్టూ తిరగొచ్చు, కానీ మీకు అధికారం పోయిన తర్వాత మీ ఇంటి పక్కకు కూడా వచ్చే అవకాశాలు లేవు. మీరు ఎప్పటికైనా పదవీచ్యుతుడు కావడం ఖాయం. అది పొన్నూరు నియోజకవర్గం ఎప్పుడో నిర్ణయించింది. కాలం కోసం వేచి చూస్తుంది కనుక ఇలాంటి అఘాయిత్యాలు